హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైసీపీ మేనిఫెస్టో అండి. ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అలాగే జీపీఎస్ పునరుద్ధరించాము, ఓపీఎస్ ఎందుకు అమలు చేయలేకపోయారన్న వివరాలు, అలాగే పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ఇక ప్రతి జిల్లాలో ఒక సెల్ అనేది ఏర్పాటు చేస్తామని అయితే అంటున్నారు. సో పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును ఇప్పటికే 60 సంవత్సరాలకు పెంచామని అయితే జగన్ ప్రభుత్వం చెబుతోందండి. ఓపీఎస్ విధానానికి వెళ్ళలేకపోయాము, కానీ ఉద్యోగుల భద్రత, భవిష్యత్ తరాలు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాము అని అయితే అంటున్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులు, 108, 104 వాహనాల డ్రైవర్లు, ఆశా వర్కర్లు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతం కంటే భిన్నంగా భారీగా పెంచాము. ఫలితంగా 3 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది అని చెప్తున్నారు. ఇక ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసి ఏటా 3,600 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మీద ఉంది. తద్వారా 52,000 మందికి మంచి చేశాము అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ద్వారా అయితే 10,000 మందికి మంచి చేశాము అంటున్నారు. ఇంకా పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో కూడా ఒక సెల్, అలాగే సైనికులు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాము అంటున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చాము, అమల్లో ఉన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆప్కాస్ ఏర్పాటు, తద్వారా కమిషన్లు, దళారీ లేకుండా జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వారికి అందేలా చూస్తున్నామని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఏం జరగబోతుందో కూడా చెప్తున్నారండి. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో సుమారుగా 10 లక్షల వరకు వడ్డీ లేని పూర్తి కోర్సు అయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల వరకు. సో ఇందులో ఏది గరిష్టమైతే అది. సో ఈ విధంగా 25,000 వరకు ఈ విధంగా వడ్డీ లేని రుణం ఇస్తాము విదేశీ విద్యకు అంటున్నారు. అలాగే 25,000 లేదా అంతకంటే తక్కువ జీతాలు పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు తదితర వారికైతే వారి వైద్యానికి, ఇంటికి సంబంధించి అన్ని నవరత్న పథకాలు వారికి వర్తింపజేస్తాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఉద్యోగ పెన్షన్ల సమస్యలకైతే నిర్ణయాలు ఈ విధంగా తీసుకోబోతున్నారండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.